హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రిస్పీగా సింపుల్ అండ్ ఈజీగా గవ్వలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. గవ్వలు గోధుమ పిండితో చేయొచ్చు లేదా మైదా పిండితో చేయొచ్చు. నేను ఇక్కడ మైదా పిండి 1/2 kg తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ని చేసుకోవాలి. ఇవి చేయాలంటే కొంచెం ఓపిక ఎక్కువే ఉండాలి. తర్వాత ఇలా గవ్వలు చేసే చెక్క ఒకటి ఉంటుంది. దాని మీద వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ రాసుకొని ప్రెస్ చేసుకోవాలి. లేదా దువ్వెన మీద కూడా చేసుకోవచ్చు, లేదా చల్లిగంట మీద కూడా చేసుకోవచ్చు. ఆ షేప్ వస్తే చాలు. చిన్న చిన్న పురుగుల్లా ఉన్నాయి కదా గవ్వలు, చిన్న చిన్న పురుగులు బాగున్నాయి కదా చూడ్డానికి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం చేసుకున్న గవ్వల్ని ఇందులో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకోవడం వల్ల అతుక్కుంటాయి అనుకుంటాం, కానీ అతుక్కోవు. ఆయిల్లో వేయగానే ఇట్లా సపరేట్ అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చేసుకుందాం. 1 గ్లాస్ చక్కెరకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. 5 minutes ఇలా కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా పాకం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా పాకం చల్లారాక నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత ఈ పాకం మొత్తం గవ్వలకు పట్టేలాగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే, గవ్వలు రెడీ. గవ్వలు క్రిస్పీగా పాకం గట్టిగా రాకుండా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.